గోపకృపామృతం అంటారు దీన్ని. ఓహోహో. ఇది 2 పార్ట్ నీళ్లు పోసి ఇది ఒక పార్ట్ పోసి మొక్కలకి స్ప్రే చేయొచ్చు, ఇవ్వచ్చు. మన రైతు నేస్తం దగ్గరికి రైతు నేస్తం అవార్డు వచ్చింది మీకు. అవునండి. వెరీ గుడ్, గ్రేట్. రైతు నేస్తం వాళ్ళు తీసిన అవార్డు వస్తే అక్కడ వాళ్ళు ఇచ్చారు. 1 లీటర్ ఇస్తే ఇట్లా ఇంకో లీటర్ మజ్జిగ పోసి ఇట్లా తయారు చేసుకున్నాను అనమాట. అయితే ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను, ఓడబ్ల్యూబీసీ. ఇది ఓడబ్ల్యూబీసీ అని వేస్ట్ డీకంపోజర్ అంటారండి. అయితే ఆన్లైన్లో గజియాబాద్లో ఒక కిషన్ చంద్ గారు అని తయారు చేస్తున్నారంట. ఇది ఏదో ఆవు పేడ నుంచి చేస్తారంటే ఇంత సీసా అండి, 50 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్లో తెప్పించుకున్నాను. తెప్పించుకుని వేసి 1 కేజీ బెల్లం వేసి అది వేసాను. దాంట్లో ఎంత 1 స్పూన్ ఉంటుంది అంతే. అది వేసి 5-6 రోజులు ఒక పట్టాన్ని కప్పేసి ఉంచితే ఇట్లా ఇది అట్లా చూడండి, పైన అయింది చూడండి, అట్లా అవుతూ ఉంటుంది. తేట వచ్చింది, అట్లా అవుతూ ఉంటుంది. మనం ఆ 5 రోజులు ఇట్లా కలపాలి. కలిపి ఇట్లా ఏదైనా ప్లాస్టిక్ దాంతో కానీ దీంతో కానీ కలపాలి. కలిపి 5 రోజుల తర్వాత మూత పెట్టేసుకోవచ్చు. ఇట్లా వాడాలి ఇది. ఇంకా అప్పటి నుంచి వాడుకోవచ్చు. 5 రోజుల తర్వాత వాడుకోవచ్చు. ఒక బకెట్ నీళ్ళకి 2 మగ్గులు ఇది పోసేసి స్ప్రే చేయొచ్చు, భూమిలోనే పోసేయచ్చు. అది మళ్ళీ 10 లీటర్లు ఉన్న తర్వాత ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ కేజీ బెల్లం వేసి మళ్ళీ దాని నిండా నీళ్లు నింపి మళ్ళీ అట్లా క్లాత్ పట్టను కప్పేసి ఉంచి మళ్ళీ చేస్తాం. ఇది దాదాపు 1 ఇయర్ నుంచి సాగుతుంది. అట్లా 1 ఇయర్ నుంచి ఇదే వాడుతున్నారు. ఇదే అదే సీసా తోటి ఇదే నీళ్లు ఇంక మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇంక వేరే కొనలేదు, ఇదే అవుతుంది. ఇంకా అట్లా మనం 10 లీటర్లు ఆగినప్పుడు మళ్ళీ కేజీ బెల్లం మళ్ళీ దీని నిండా నీళ్లు నింపటం అట్లా. ఎవరికైనా రోజు వాడొచ్చు.